మాతృదేవోభవ. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపకమ్మరో. జగన్మాత, ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపకమ్మరో. మోక్షమొసంగు నీదు పదముల్ విడనాడగజాలను, ఇంక నా పక్షము బోనుమమ్మ, ఇంక నా పక్షము బోనుమమ్మ. బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్, ఇంక నా పక్షము బోనుమమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 917 భాగానికి స్వాగతం పలుకుతాం. గంటకు 300 గాలియా కాళిక పాలకీలయ, గంటకు 300 గాలియా కాళిక పాలకీలయ. పంటలు చంటి పాపలు భవంతులు ఇంతులు ఎందుకింక పేర్కొంటలు, సర్వమేకముగ కొట్టుకపోయే వెంట వెంట వెంటను వెంటనే ప్రకృతి వీక్షణమాక్షణమాగ్రహింపగన్. ఇందులో వస్తుకళ ఏమిటి అంటే, పంటలు సంటిపాపలు భవంతులు ఇంతులు, ఈ వస్తువుల్ని ఒక వరుసలో ఇమడ్చడం, అది కూడా ఏదో ఒక అందమైన పద్ధతిలో, అదే వస్తుకళ. భావకళ ఏమిటంటే, ఎందుకు ఇంకా పేర్కొంటాలు, విసిగెత్తి మాట్లాడడం ఎందుకంటే ఊరికే చెప్పడం, అర్థమైపోయింది దాంతో. రచనా కళ ఏమిటంటే, వెంట వెంట వెంటను వెంటనే ప్రకృతి వీక్షణము ఆ క్షణము. గాలియా కాళిక పాల కీలయ, గాలి కీల వెంట వెంట వెంటనే ఈ క్షణము ఆ క్షణము. ఈ శబ్దపరమైనటువంటి అనుప్రాసన ఉపయోగించి రక్తి కట్టించడం, ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టేలా చేయడం, బీభత్సరసాన్ని ఆస్వాదనకి తీసుకురావడం ఉంది. ఇది రచనా కళ. ఈ 3 కళలు మూర్తిభవించిన పద్యాలే జనంలో నిలబడతాయి, ఎంత మహాకవి రచించినా సరే. కానీ ఒక మహాకావ్యాన్ని రాసేటప్పుడు అన్నీ ఇలా రాయడం సాధ్యం కాదు. ఒక్కొక్క చోట ఒక్క కళ మాత్రమే చూపించగలుగుతాడు. మనము కాస్త ఓపికగా కావ్యాలు చదవాలి. ప్రతి పద్యము బాగుండాలనుకోవడం పొరపాటు. ఎందుకంటే రకరకాల ఘట్టాలు, రకరకాల సన్నివేశ కల్పనలు, రకరకాల వర్ణనలు. కానీ కవి అన్నవాడు సమర్థంగా ఏ రసాన్నైనా నిర్వహించగలగాలి. నీరసాన్ని కూడా, నీరసంలాగా ఉండాలి వర్ణిస్తే. ఇంకోటి చదివినవాడు కూడా కాసేపు నీరసం వచ్చినట్టు అనిపించాలి, అప్పుడే రసస్ఫూర్తి. అది ఇందులో ఉండే వస్తువు. ఇప్పుడు ఇంకొక రకమైన వేదాంత భావన. అరెరే కుళ్ళిన నీట తేలునది ఔరా ఎవరా జీవి, అరెరే కుళ్ళిన నీట తేలునది ఔరా ఎవరా జీవి. ఉర్వరపైయుండగా ఎట్టి భోగముల ఐశ్వర్యంబులందేలెనో, అరెరే కుళ్ళిన నీట తేలునది ఔరా ఎవరా జీవి. ఉర్వరపై నుండగా ఎట్టి భోగముల ఐశ్వర్యంబులందేలెను. ధరలోనం సగముండిపోయినది ఎద్దా మానవుండా, ధరలోనం సగముండిపోయినది ఎద్దా మానవుండా. పరస్పర భేదములు త్రుంచివేయిచినది తుఫాను ఎంత వేదాంతియో, పరస్పర భేదములు త్రుంచివేయిచినది తుఫాను ఎంత వేదాంతియో. తుఫానును మించిన వేదాంతి లేదండి. వేదాంత భావన ప్రకారం అన్నిటినీ సమానంగానే చూడాలి. అదే వేదాంతం అంటే. దృశద్విచిత్ర తల్పయోర్భుజంగమోక్తిగస్రజోర్గరిష్టరత్నలోష్ట్రయో సుహృద్ విపక్ష పక్షయోః తృణారవింద చక్షుషౌ ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం. శివతాండవ స్తోత్రంలో రావణ బ్రహ్మ అంటాడు, దృశద్విచిత్ర తల్పయోః. దృశత్ అంటే రాయి, విచిత్ర తల్పం అంటే హంసతూలికా తల్పం. బండరాయికి పట్టుపరుపుకి తేడా తెలియకపోవడమే వేదాంతం. అంటే ఎప్పుడు పట్టుపరుపుల మీద పడుకుని వేదాంతోపన్యాసాలు ఇవ్వడం కాదు, అది మళ్ళీ నాటకం. అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే పడదామరా. సున్నం పెట్టకూడదటే, ఒకసారి సున్నం తినాలి. మహాభోగాలన్నీ అనుభవించడం, 1000 కోట్ల సామ్రాజ్యాలు సొంతంగా స్థాపించుకోవడం, మేము సన్యాసులం అని చెప్పడం, ఇదంతా ధర్మరక్షణ.
ఇక్కడ బోల్డ్ అవినీతి పోగొతుంది ఈ సామ్రాజ్యాలు సంపాదించుకోవడం. అంతా అవినీతి సొమ్ము రకరకాలుగా వచ్చేస్తుంది. ఎక్కడెక్కడో అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళందరూ వీళ్ళ దగ్గర దోస్తున్నారు పట్టుకొచ్చి. ఎవరు రైడింగ్కి రారు కదా, మరి దాడి చేయరుగా. ఆయన అవతార పురుషుడే. ఈ నమ్మకాలు జనంలో ఉన్నంతకాలం వీళ్ళు పెరుగుతూనే ఉంటారు ఇలాగా. ఎందులోనైనా దేనికి సమాజంలో ఏ రంగానికైనా వ్యాధి చేస్తే ఒకే ఒక మందు ఆధ్యాత్మికం. ఆ రంగానికి కూడా వ్యాధి పట్టింది వేళ మన అజ్ఞానం కారణంగా. వేదాంతం అంటే నిజమే, పట్టుపరుపు మీద ఉన్న బూడిదలో పొందినా సమానంగా భావించాలి. మరి ఎప్పుడైనా అటువంటి బేదరికాన్ని చూస్తున్నావా? లేదయే. జమీందారులను మించిన భోగాలు, ఎస్పీజీ రక్షణలు, మళ్ళీను ఆధ్యాత్మిక భావాన్ని నిండా ఉంటే రక్షణ ఏమిటండి? శంకరాచార్యకి ఎవరున్నారు రక్షణ? రమణ మహర్షికి రక్షణ ఎవరు? రక్షణ కోసం మనం పోలీసుల్ని మనుషుల్ని పెట్టుకుంటున్నామంటే మనం భయపడుతున్నాం అన్నమాట. ప్రాణాల మీద, శరీరం మీద, భోగాల మీద కాంక్షలు పోలేదన్నమాట. అంతే, మొత్తం మామూలు జమీందారులు అయిపోయారు అందరూ. వేదాంతులు కూడా జమీందారులు. వేదాంతం ఒక వీళ్ళ పెద్ద కార్పొరేట్ సెక్షన్ వేదాంతం ఇవాళ. మా ప్రవచనానికి కూడా ఇప్పటికే ఆ యోగం పట్టింది. ఇక ముందు ఇంకా పట్టకపోతాం. చూస్తురు కానీ మీరు ప్రవచనంలో జరిగే మాయలను చూదురు, మహాభోగాలను చూదురు కానీ. ఇంకా అక్కడి నుంచి ఇది ఒక ఆకర్షణీయమే అందంగా, కార్పొరేట్ ప్రవచనం అండి, దీనివల్ల ఇన్ని కోట్ల ఆదాయం ఉంటుందా ప్రవచనం వల్ల? అయ్యి బాబోయ్, ఇన్ని లక్షల మంది జనం వస్తారా? ఇంత ఆదాయమా? వాళ్ళు ఇన్ని నమ్మకాలు పెంచచ్చా? వాళ్ళని ఆత్మవిశ్వాసం లేకుండా చేసేయచ్చా? మనం చుట్టూ తిరిగేలా చేసుకోవచ్చా? అయ్యి బాబోయ్, మాకు తెలియకపోయే అని చెప్పి శుభ్రంగా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు రంగాల్లో వాళ్ళందరూ ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చి పడుతున్నారు మొత్తం. నమశివాయ. ఎందుకంటే ఇది చాలా బాగుంది. ఏ పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయొచ్చు. రావడమే కానీ పోవడం ఉండదు. వస్తే వస్తుంది, రాకపోతే రాకపోయే. కానీ నిజమైన వేదాంతుడు రావణాసురుడు చెప్పాడు, దృషద్విచిత్ర తల్పయోగం. పట్టుపరుపుని బండరాతిని సమానంగా భావిస్తున్నావు నువ్వు? దోమలు కుట్టినా సరే అక్కడ పడుకుంటున్నావా? భుజంగమౌక్తిక సృజోహు, ముత్యాల దండ వేసిన పాము వచ్చి మెళ్ళలో పడినా సమానంగా భావిస్తున్నావా? గరిష్ట రత్న లోష్టయోహు, కోట్ల విలువ చేసే రత్నాన్ని మట్టి బెడ్డని సమానంగా భావిస్తున్నావా? సుహృద్విపక్ష పక్షయోహు, మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా వ్యవహరిస్తున్నామా? వీరంతా మా భక్తులండి అంటున్నాడు అంటే ఆయన సన్యాసి కాదు. వీరంతా మా ఈ రెండూ లేనివాడే సన్యాసి. మా భక్తులు అంటే ఇంకెవరికైనా భక్తులైతే ఈయనకి నచ్చదు అనమాట. అసలు ఈ భక్తుల్ని ప్రోత్సహించడం, చుట్టూ చేరదీయడం ఇది పెద్ద ముఠ. ఇంకా సుహృద్ విపక్ష పక్షయోహ ఎక్కడది? మనవాళ్ళు పరాయి వాళ్ళు. సుహృత్ అంటే మిత్రులు, విపక్షం అంటే శత్రువులు. శత్రుమిత్రు భేదం లేదా? మనవాళ్ళంటూ కొంతమందిని జారనిచ్చాక సహజంగా ఇతరులంతా వేరే వాళ్ళే అవుతారు. ఇంకా విచిత్రం అండి, తృణ అరవింద చక్షుషోహు, కమలాక్షునికి గడ్డి పరకికి తేడా తెలియకపోవడం వేదాంతం అన్నాడు రావణ బ్రహ్మ. అందుకే నేను రావణ బ్రహ్మ అంటాను. ఆయన రావణ అసురుడు అనడానికి నాకు నోరు రాదు, ఎప్పుడైనా పొరపాటును వస్తుంది. రావణ బ్రహ్మ అంత అసలు అతనికి ఉండే విద్వత్తు కానీ, అతను రామరావణ యుద్ధానికి సంకల్పించడంలో, సీతాదేవిని ఎత్తుకురావడంలో, అంత యుద్ధానికి పాల్పడడంలో అతని అంతరంగం ఏమిటనేది ఉత్తరాఖండ చదివితే తెలుస్తుందండి. మామూలు 7-6 కాండలో తెలిసే వ్యవహారం కాదండి, ఉత్తరాఖండ చదవాలండి. ఇంకా తెలుగులో కంకంటి పాపరాజు గారు చాలా బాగా రాశాడు. సనత్కుమారుడికి రావణ బ్రహ్మకి సంవాదం జరుగుతుంది. కపిల మహర్షి రూపంలో శ్రీ మహావిష్ణువును చూసిన తర్వాత ఆయన సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి, ఇంతటి మహావిష్ణువు వైభవం చూస్తే నాకు అదో రకంగా ఉంది, నన్ను నేను మర్చిపోయాను, ఈయన్ని చేరుకోవాలంటే ఎలా అంటాడు. వైరభక్తిని మించిన సాధనం లేదయ్యా అని సనత్కుమారుడు చెబుతాడు. అందుకోసం రావణాసురుడు వైరభక్తి ప్రదర్శించాడు. 100 మంది చెప్పినా సీతాదేవిని విడిచిపెట్ల. ఆయన మోక్షం పొందడానికి సీతాదేవి కారణం అని ఆయనకి తెలుసు. మనం వేరే సన్నాసులం కానీ. ఈ భావన పునాదిగా అధ్యాత్మ రామాయణం ఏర్పడింది. కంకంటి బాపరాజు గారు ఉత్తర రామాయణంలో ఆ సనత్కుమారుడు రావణాసురుని యొక్క సంవాదాన్ని అద్భుతంగా నిర్వహించాడు. ఈ బాబోయ్, ఒక్కొక్క మనిషి లోతు ఇంత ఉంటుందా? రావణ బ్రహ్మ అంటే ఇదా అనిపిస్తున్నారు. పైగా ఎవరు అగస్త్యుడు రాముడికి చెబుతాడు ఈ విషయాలన్నీ. రావణాసురుడు ఇంతటివాడని తెలిసి రాముడు ఆశ్చర్యపోతాడు. అయ్యి బాబు, నేను చంపింది వీణా అని. ఇంత జ్ఞానం ఉండి పనిచేశారంటే ఏదో అనుకున్నాం ఇదే.
అంతంత లోతులు ఉంటాయండి ఒక్కో మనిషిలో. రావణ బ్రహ్మ యొక్క నిజమైన తత్వం తెలియాలంటే శివతాండవ స్తోత్రం అర్థంతో చెప్పించుకుని వినాలి, మనం చదువుకోవాలి. ఊరికే డాడా అని పాడడం కాదు సినిమాల్లో వెనకాల. పెద్ద పెద్ద సినిమాల్లో శివలింగాన్ని పైకెత్తించారు, జటో ఒకటో ఒకసం బ్రహ్మ బ్రహ్మ, అందులో ఏం తెలిసింది? మొత్తం మ్యూజిక్ తెలిసింది. అలాగే పాడుతున్నాం మనం అంతకాలం. కానీ నేను 1-2 చోట్ల దీనికి పూర్తిగా మొత్తం 13 శ్లోకాలకి అర్థం చెప్పాను. అది వేదాంతి అంటే. దృశద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికసృజో గరిష్ఠ రత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యకం. సర్వసమభావన కలిగిన సదాశివుని నేను భజిస్తున్నాను అన్నాడు రావణ బ్రహ్మ. అదే వేదాంతం. అందుకే ఇక్కడ వేదాంత భావనను ఎలా చెబుతున్నాడు అంటే కవి, అరేరే కుళ్ళిన నీటి తేలునదే ఔరా ఎవరా జీవి. ఈ భయంకరమైన సునామీల్లో తుఫానుల్లో కొట్టుకొచ్చేస్తున్నాయి కొన్ని జీవులు. ఏమిటా జీవి? అలా కుళ్ళిపోయిన నీటిలో కుళ్ళిపోయింది ఈ శరీరం బతుకుండగా. ఉర్వరపైన ఉండగా ఎట్టి భోగముల ఐశ్వర్యం బులందేలునో. ఏ మహారాజో, ఏ జమీందారో, ఎటువంటి వాడో, ఎంత నవమన్మధుల్లా జీవించాడో, ఎలా అయిపోయాడు ఈవేళ శరీరం ఎంత కుళ్ళిపోయింది. ఇదేనా మనిషి జీవితం? ఇప్పుడు అంత దగ్గర వాళ్ళు ఎవరు ఇప్పుడు రావట్లేదే. వస్తే రావడం కూడా మంచిది కదే, వ్యాధులు వ్యాపిస్తాయి. మన శరీరం గతి ఇంతేనా? ఒక్క జీవుడు అనే ప్రాణవాయువు లేకపోతే దీనిపైన అయిపోయినట్టేనా? దీనికోసం మనం ఇంతకాలం తాపత్రయపడేది. దీనికి సక్రమ సంపాదన ఎక్కువ, మళ్ళీ అక్రమ సంపాదన కూడా ఎందుకు? అనవసరపు దండగా. సక్రమంగా సంపాదించేదే ఎక్కువ. ప్రభుత్వానికి ఎంత పన్నులు కట్టినా మనం అనుభవించవలసిన భోగాలన్నీ మన స్థాయిలో మనం అనుభవించిన ఇంకా బోల్డ్ మిగులుతోంది. దాన ధర్మాలు చేయొచ్చు, హాయిగా మంచి పేరు తెచ్చుకోవచ్చు, త్యాగంతో ఉండొచ్చు సుఖంగా. ఇంట్లో దాచుకుని ఏం చేస్తాం? దొంగలు పట్టుకుపోతారు. ఈ ఆలోచన చేయడం మానేసి ఇంకా దాచేద్దాం, ఇంకా దాచేద్దాం, అక్కడెక్కడో కొనేద్దాం, ఎక్కడెక్కడో కొనేద్దాం, మన వాళ్ళకి ఇచ్చేద్దాం, ముని మన వాళ్ళకి ఇచ్చేద్దాం, 7 తరాల పాడ కదలకుండా తినాలి. వీడికి వెంటనే ముందు వృద్ధాశ్రమం ఖాయం. వీడు అక్కడ కదలకుండా కూర్చుంటాడు. ఇంకా కొడుకే గంటేస్తాడు వీడిని. మనవడదాకా ఎందుకు? ఆ 7 తరాలు 6 తరాలు కూడా మనకెందుకండి? మన తర మీద మనం చూసుకునేదానికి. ఈ విపరీతాకాంక్షలు పోవాలంటే వేదాంతం తెలియాలి. అందుకే కవి ఇక్కడ తుఫానుని భయంకరంగా వర్ణిస్తున్నాడు. ఎంత వేదాంతో చూడండి. ఆ కుళ్ళిన నీటిలో తేలుకుంటూ వస్తుంది ఆ శవం. ఏదో అయ్యయ్యో ఉర్వరపై ఉండగా ఎట్టి భోగముల ఐశ్వర్యములందేలేను. భూమి మీద జీవించినప్పుడు ఈ జీవి ఎన్ని భోగాల్లో ఐశ్వర్యాల్లో తేలింది కదా, ఇవాళ కుళ్ళిన నీటిలో తేలుతుంది. ఇంకా విచిత్రం చూశాడు. అయ్యో అయ్యో అదేమిటి? ధరలో నన్ను సగం ఉండిపోయినది ఎద్దా మానవుండా. సరిగ్గా ఒరిస్సా తుఫానప్పుడు ఇటువంటి ఘట్టాల బొమ్మలు పత్రికల్లో వచ్చేయండి. ఆ భావన మీదే రాసింది ఇది, ఆ అనుభవం మీద. ఒక శిరస్సు ఇలా బూడిదలో కప్పన్నట్టుగా కనపడింది. దాని బొమ్మ పత్రికల్లో ప్రత్యేకంగా వేశారు. అప్పుడు అది ఎద్దో మనుషో తెలియట్లా. చూస్తుంటే ఎద్దులో ఉంది కానీ మనిషి. తర్వాత తేలింది అది. దాని మీద వచ్చింది భావన. ధరలోనన్ సగం ఉండిపోయినది ఎద్ద మానవుండ. పరస్పర భేదములు త్రుంచి వేయించినది తుఫాను. ఎంత వేదాంతియో. ఎద్దు లేదు, మనిషి లేదు, మొత్తం కొట్టుకుపోయే పో. అదే వేదాంతం కదా. తుఫాను మించిన వేదాంతం ఎవరన్నా ఉంటారా? ఇదే స్థితిలో నిజంగా ధైర్యం నేర్చుకోవలసింది ఎవరి నుంచో తెలుసునానంటే, ఆశ్చర్యపడే జీవితాలు ఏవో తెలుసా. నెమ్మదించు చెప్పి సతినేత్రములన్ కొనగోటనంటి దూరమ్మయిపోవు భర్తను కరమ్ముల వీడ్కొని తాళిబొట్టు సంద్రమ్ముల దాచు బెస్తవనితల్. తాళిబొట్టు సంద్రమ్మున దాచు బెస్తవనితల్. తమ మెట్టిన ఇల్లే చక్రవాతమ్మున దీపమార్పెనను దారుణ వార్తల నెట్లు సైతురో. బెస్తవనితల్ తమ మెట్టిన ఇల్లే చక్రవాతమ్మున దీపమార్పెనను దారుణ వార్తల నెట్లు సైతురో. మా కాకినాడ సముద్ర తీరంలో నేను చూసిన దృశ్యాలండి ఇవి. గుండె కదిలిపోయింది నిజంగా. ఈ మానవత్వం అంటే ఇది కదా, జీవితం అంటే ఇది కదా. మెడల్లో ఉంటున్నాం, మనకి ఏమర్థమవుతుంది జీవితం? వాళ్ళకి నిత్యము జలగండం అండి. భర్త వేటకెడతాడు, చేపల వేటకి. వస్తాడో రాడో తెలియదు. వస్తే మళ్ళీ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. వచ్చే వరకు దుర్గాదేవి ప్రార్థన. అలాగని ఈ వృత్తి మానేద్దామంటే ఏం చేయాలి? ఏం చేసి బతుకుతారు? నెమ్మదించు చెప్పి సతినేత్రములను కొనగోటనంటి. ఇదివరకే సముద్రాన్ని వర్ణించినప్పుడు 4వ ఆశ్వాసంలో ఈ పద్యం వచ్చింది. కానీ
మొదటి 2 పాదాలే మళ్ళీ ఇక్కడ పునరుక్తి అయింది, అవసరం. ఎందుకంటే ఇక్కడ పద్ధతి మారింది. అక్కడ దుర్గమ్మ దగ్గర తాళిబొట్టు పెట్టిందని చెప్పాను. ఇక్కడ ఆ తాళిబొట్టు ఏం చేసిందో చెబుతున్నాం తుఫాను గురించి. నెమ్మదియంచు చెప్పి సతినేత్రములన్ కొనగోటనంటి దూరమ్మయిపోవు భర్తను కరమ్ముల వీడ్కొని తాళిబొట్టు సంద్రమ్మున దాచు బెస్తవనిత. భర్త నెమ్మదిగా ఉండు, మనకు తప్పదు కదా, మన కులవృత్తి కదా, ఏం చేసుకుంటాం, ఇంకేం చేయగలని చెప్పు, నన్ను చేసుకున్నావు అమాయకురాలివి. బతకడం తప్పదుగా, పిల్లకాయని జాగ్రత్త చూసుకో, అందరికీ భగవంతుడే తోడమ్మా అంటారు మా గోదావరి జిల్లాలో. అలాగే అందరికీ భగవంతుడే తోడమ్మా అంటారు. పాపం అదే ధైర్యంతో వెళ్ళిపోతారు అని కరమ్ముల వీడ్కొని తాళిబొట్టు సంద్రమ్మున దాచు. అక్కడ దుర్గమ్మ పదంబుజద్వయి సురక్షిత పీఠిక దాచిపెట్టి కందమ్ములు మోక్షు బెస్తవనితల్ జనజీవన ధైర్యకేతువుల్ ఆయన 4వ అంతరంగంలో వర్ణించారు. ఇక్కడ కొంచెం భిన్నంగా, ఎందుకంటే ఇక్కడ భర్త చనిపోయిన వార్త తెలుస్తోంది, త్వరలో రాబోతోంది ఆ వార్త. మరి తుఫాన్ అంటే అంతే కదా, భూమి మీద ఉన్న వాళ్ళకి దిక్కులేదు, వేటకెళ్ళిన వాళ్ళే ఏమవుతారండి, వాళ్ళు తిరిగి వస్తారా? ఏ పొడవ ఎక్కడో మునిగిపోతుంది అది. ఆ వార్త ఎవరో చెబుతారు, మీ ఆయన వెళ్ళిపోయాడమ్మా అని. అందుకని ఈవిడ ఏం చేసిన తర్వాత తాళిబొట్టు సముద్రంలో దర్శనస్థలే జలదేవత గంగమ్మ తల్లే నువ్వే మాకు దిక్కమ్మ అంతే. ఆవిడే అత్తగారు, ఆవిడే తల్లి. అక్కడ తల్లి అత్తగారు భేదం కూడా లేదు, అక్కడ వేదాంతమే. సంద్రమ్మున చేర్చు దాచు బెస్తవనితలు, తాళిబొట్టుని సముద్రంలో దాచిపెట్టారేమో వాళ్ళు. తమ మెట్టిన ఇల్లే చక్రవాతమ్మున దీపమార్పెను. ఆ పుట్టిన ఇల్లు సముద్ర తీరం అయితే వాళ్ళకి సముద్రం వాళ్ళ అత్తారిల్లండి, బెస్తవనితలకి, మత్స్యకారుల స్త్రీలకి. అది ఈ చక్రవాతం, ఈ తుఫాను పేరు మీద వాళ్ళ బతుకును అదే నాశనం చేసింది. అత్తారిల్లే అన్యాయం చేస్తుందా? భర్తను అత్తారిల్లు మింగేసిందంటే ఆయన అత్తారిల్లు కాదు, ఈవిడ అత్తారిల్లు అంటే ఆయనకు పుట్టిల్లు. వాళ్ళని గంగపుత్రులు అంటారు. గంగపుత్రులు అంటే అర్థం సముద్ర కుమారులు. గంగా సముద్రం, సముద్రాన్ని అక్కడ గంగాని వాడారు. గంగపుత్రుడు అంటే అర్థం ఏంటండి? సముద్రపుత్రులని, సాగరపుత్రులని. ఆ మాట కూడా ఉంది, సాగరపుత్రులని. అంచేత సాగరానికి భర్తలు పుత్రులైనప్పుడు ఈ కోడళ్ళకి సముద్రం అత్తారిల్లేగా. అయ్యో మా ఇంట్లో కూడా పెట్టుకోలేదమ్మా, మీ ఇంట్లో పెట్టేంత తాళిబొట్టు మీ అబ్బాయిని కాపాడుకోవడం నీకు తెలియదా తల్లి అని గంగమ్మను అడుగుతున్నారు వాళ్ళు. మాకంటే అల్లుడమ్మా, నీకు కుమారుడు కదా. చక్రవాతం మన దీపమార్పెన దారుణ వార్తలను ఎట్లు సైతురు. అటువంటి దారుణమైన వార్తల్ని ఎలా భరిస్తారు, అసలు ఎలా సహించి ఉంటున్నారు? ఎన్ని జీవితాలండి ఇలాగా. ఇది తుఫాను. ఇందులోనే విచిత్రం ఏమిటో తెలుసా? ఎందరూ చచ్చిపోయిన ఎవరు చెప్పగలరు. అధికారుల లెక్కలకి డొక్కలకి స్వాగతం. ఎప్పుడైనా తుఫాను, సునామీ లాంటివి వచ్చినప్పుడు గమనించండి, విచిత్రంగా ఉంటుందండి పరిస్థితి. ఎందరూ చచ్చిపోయిన ఎవరు చెప్పగలారు, తిన్న రాబందులు చెప్పగావలే. ఎందరూ చచ్చిపోయిన ఎవరు చెప్పగలారు, తిన్న రాబందులు చెప్పగావలే. ఇంకొకళ్ళు కూడా చెప్పగలరండి, పక్కా లెక్కలు చెప్పగలరని వాళ్ళు చెప్పరు. కానీ ఎందరూ చచ్చిపోయిన ఎవరు చెప్పగలారు, తిన్న రాబందులు చెప్పగావలే. కబంధుల చుట్టములైన ఈ ప్రజాబంధులు చెప్పగావలే. కబంధుల చుట్టములైన ఈ ప్రజాబంధులు చెప్పగావలే. విపత్తులు గూడను సంపదల్ గదా కొందరు అదృష్టవంతులకు. విపత్తులు గూడను సంపదల్ గదా కొందరు అదృష్టవంతులకు. కూడనిదేమి ధనాశగోడినన్, కూడనిదేమి ధనాశగోడినన్. ధనాశ అనేది మనిషిని ఎంత నాశనం చేస్తుందండి, ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఒక కార్యాలయానికి ఒక చిరు వ్యాపారస్తుడు లైసెన్స్ కోసం వెళ్ళాట. నీకు ఈ లైసెన్స్ కావాలంటే మాకు ఇంత ఇవ్వాలని అక్కడ అధికారినో చెప్పారట. తండ్రి పాపం అలవాటు పడిపోయాడు కదా పెద్దవాడు, ఏదో ఇచ్చుకుంటామమ్మా ఏదో అన్నా ఇదో అన్నాడు. కొడుకు కొంచెం పౌరుషం వచ్చింది. అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, పౌరుషం వచ్చింది. ఎందుకు ఇవ్వాలి మీకు లంచం, ఏంటిది అని అడిగాడు. అంతే వచ్చేసింది. వెంటనే పోలీస్ కంప్లైంట్. ఏమిటి? వీళ్ళు నా విధులకు భంగం కలిగించడం కాకుండా అసభ్యంగా మాట్లాడారు. మరి ఆడాలి కదా, ఇదో గొడవ. వీళ్ళు తేలిగ్గా కంప్లైంట్ పెట్టేస్తే నమ్మేస్తారుగా. ఏ భార్య అయినా ఈవేళ ఏ కారణము లేకుండా నా భర్త నన్ను అనేక రకాల ఏడిపించాడు, అధికంగా కట్నం అడిగాడు, పుట్టింటికి పంపాడు, దీనికి మా ఆడపడుచు కూడా కారణం అనేది తేలిగ్గా కంప్లైంట్ ఒప్పేసుకుంటారండి. చట్టాలు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో చూడండి. అసలు ఈ ఆడపడుచు అమెరికాలో ఉంది, ఆవిడకి సంబంధం లేదు ఈ వ్యవహారంతో. అత్తగారు భూమి మీద ఉందో లేదో అసలు.
ఎన్ని చట్టాలు ఎన్ని రకాల దుర్వినియోగం అవుతున్నాయో చూడండి. ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని ఎన్ని అన్నా, ఎన్ని పుస్తకాలు రాసిన వాళ్ళని ఏం చేయరు. ఆ కులం వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే వచ్చేస్తుంది యాక్ట్. అసలు అన్నారో లేదో కూడా ఆలోచన లేదు ఇంకా. అంటే దేశంలో ఎవరికి ఏ సౌకర్యం కల్పించినా, ఎవరు బలహీనులనో ఇంకొకటనో వివక్ష చూపించారనో ఏదైనా చట్టం ద్వారా వారికి రక్షణ కల్పిస్తే అది దుర్వినియోగం అయిపోతుంది. అసలు లోపం మనిషి మనస్సులో ఉంది, వీటిలో లేదు. ఇదేనండి అధికారుల ప్రవృత్తి. అందుకే అధికారి అని విచిత్రమైన సమాసం చెప్పేవారు. ఆ సంధి అందరికీ శత్రువు. అధికారి బాగా పెద్ద శత్రువు. నిజానికి అధికారి అంటే అది అంటే అధికంగా, అందరికంటే ఎక్కువ బాధ్యతను నెత్తి మీద వేసుకోవడం అధికారం అంటే అర్థం. అది కారం అంటే అక్కడ కరణం, పని చేయడం. ఆ పనికి బాధ్యత వహించేవాడిని అధికారి అంటారు. మామూలు వాడిని గుమాస్తా అంటారు. అవసరమైతే గుమాస్తా తాళాలు అక్కడ బారేసిపోతాడు, అధికారి బాలేడు. ఎక్కువ బాధ్యత వహించవలసింది పోయి ఎక్కువ డబ్బు తీసుకోవడం మొదలెట్టారు. పైగా లంచం అడిగితే ఎందుకు ఇవ్వాలని అడిగినందుకు బుద్ధి తెచ్చుకుని పుచ్చుకోవడం మానేయకపోగా నాకు ఫిర్యాదులా పట్టుకెళ్ళి అది చెత్తకోటి బారేశారు. కిడ్నీలు విఫలమైపోయినాయి. ఇవ్వండి జరుగుతున్నవి ఘట్టాలు. ఏవో చెప్పేస్తున్నాం మనం పైపే కబుర్లని. బ్రహ్మాండంగా అది సాధించే ఇది సాధించే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల వారు బ్రహ్మాండంగా ఢంకా మోగించుకుంటున్నారు. బ్రహ్మాండమైన సభలు పెట్టేసుకుని లోపల జరుగుతున్నవి. వ్యవస్థల్ని చక్క చేసుకునే వరకు, నిజాయితీకి సత్యానికి ధర్మానికి రక్షణ కల్పించే వరకు ఎవరికి మేము బాగా పరిపాలించామని చెప్పుకునే హక్కు ఉండదండి. అదే ఇక్కడ సరిగ్గా ఎందరో చచ్చిపోయారని ఎవరు చెప్పగలరు? ఈ తుఫాన్లో లేకపోతే ఈ సునామీలో ఎంతమంది పోయారంటే ఎవరు చెప్తారండి? తిన్న రాబందులు చెప్పగావాలి అన్నాడు. ఈ శవాలను తిన్నాయి కదా రాబందులు, వాటిని అడగండి, మీరు ఎన్ని తిన్నారే అని అడగండి. 10 రాబందులు అడిగితే అవి చెబితే లెక్క. ఎవరు చెప్తారు? కానీ ఇంకొకరు కూడా చెప్పగలరండి. కబంధుల చుట్టములైన ఈ ప్రజాబంధులు చెప్పగావాలి. కబంధుడు రాక్షసుడు రామాయణంలో ఉంటాడు. ఇలా ఏదో చేతులు చెబుతాడు, ఆ చేతికి అందినంత మేర మొత్తం మింగేస్తాడు. కొంతమంది అధికారులు కూడా అంతే. ప్రభుత్వ వ్యవస్థలో ఏ దురదృష్టం రాని, ఏ కష్టం రాని, ఏ నష్టం రాని, పేద ప్రజలకు అందవలసిన సొమ్ములు అందకపోగా వీళ్ళు మొత్తం బొక్కేయడానికి అదే అవకాశంగా తీసుకుంటారు. అసలు ఒక్కోసారి ఈ ఆపద వీళ్ళు కావాలని తెచ్చిపెట్టారని కూడా అనిపిస్తుంది డబ్బు కోసం. మరి ఒక ఆపదను మనం సంపదగా మార్చుకోవడం అలవాటు పడినప్పుడు సంపద కోసం ఆపదను మనం తెచ్చిపెట్టడం కూడా సహజమే కదండి. రోగానికి వైద్యం చేయవలసిన వైద్యుడు రోగం ద్వారా ఎక్కువ సంపాదించడం మొదలైన తర్వాత రోగాన్ని పరిగెట్టుకుని సృష్టిద్దామనే ఆలోచన అతనిలో రాదా? ఆశ్చర్యం ఏముంది అందులో? వస్తే వైద్యం చేయమన్నారు కానీ సృష్టించమని కాదు కదా. కానీ వచ్చి వైద్యం చేయడం ద్వారా, వైద్యం ద్వారా వేలు కాకుండా లక్షలు కోట్లు సంపాదించే స్థితి వచ్చినప్పుడు రోగాలు కావాలని సృష్టించరా? అందుకే వైద్యుల ఆసుపత్రులు మీరు ఎక్కడైనా గమనించండి, బయట ఒక ప్రార్థన ఉంటుందండి. బయట పెడుతున్నారో లేదో తెలియదు. నేను కాకినాడలో ఒక ఆసుపత్రిలో బయట చూసే పోయి ఎంత గొప్ప ప్రార్థన అనుకున్నాను. భగవంతుడా, ప్రజల రోగాల మీద ఆధారపడి బతకవలసిన పరిస్థితి నాకు కలిగించినందుకు బాధగానే ఉంది. కానీ వారి నా రోగం నుండి విముక్తులను చేసి తిరిగి ఆరోగ్యాన్ని అందించగలిగే శక్తిని నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు అజన్మాంతం కృతజ్ఞుండి అని ఉందండి. అయ్యి బాబోయ్, వైద్యంలో ప్రార్థన ఎంత గొప్పదని నేను ఆ డాక్టర్ గారిని అడిగితే, మేము ఎంబీబీఎస్లో చేరినప్పుడు తర్వాత మాకు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఈ ప్రార్థన చదివిస్తారన్నాను. మరి ఆ ప్రార్థన చదివించవచ్చు, అక్కడ బల్ల మీద పెట్టచ్చు, దానికి అనుగుణంగానే వైద్యం జరుగుతుందా? ఆ ప్రార్థన మనం ఎందుకు చేశాం? బళ్ళో పిల్లలు ప్రతిజ్ఞ ఎందుకు చేస్తారు? కట్టుబడి ఉండడానిక, అప్పగించడానిక? 3 భాషల్లో చేయించాం, 6 భాషల్లో చేయించాం, రోజు చేస్తాం. ప్రతిజ్ఞప్పుడు ఎవరన్నా లేకపోతే నేను చర్య తీసుకుంటా అనే ప్రధానోపాధ్యాయుడు గొప్పవాడు కాదండి. మేము చేసిన ప్రతిజ్ఞలో మా దగ్గర పిల్లలు కనీసం 50% మంది ఆ ప్రతిజ్ఞకు తగ్గట్టే ఉన్నారు అనగలిగిన ప్రధానోపాధ్యాయుడు అంటే వారికి శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. సాధించవలసింది అది. 3 భాషలు 6 భాషలు నుంచోబెట్టడం, పలకరించడం, పాట పాడడం కాదు. ఈ చేయి అడ్డంగా పెట్టడం. సాంకేతికతకు మనం ప్రాధాన్యం ఇస్తున్నాం, సంస్కారానికి ప్రాధాన్యం వెనక్కి వెళ్ళిపోయింది. మనం మొత్తం ప్రతిజ్ఞలు, చేసే ప్రమాణాలు, పాటలు, పద్యాలు, దేశభక్తి గీతాలు అన్ని బాగానే ఉంటాయి, అవేవి ఆచరణలోకి రావు. అందుకనే కబంధుల చుట్టములైన ఈ ప్రజాబంధులు చెప్పగావాలి. విపత్తులు కూడాను సంపదలు కదా కొందరు అదృష్టవంతులకు. లోకంలో కొందరు అదృష్టవంతులు ఉంటారండి, వాళ్ళకి ఆపదలు కూడా సంపదలుగా పరిణమిస్తాయండి.
ఎందుకంటే ఏదైనా వాడు తుఫాన్ లాంటిది రాగానే మొత్తం పాపం మన పోటీగాళ్ళమంతా సొంత డబ్బులు, ఎక్కడి నుంచో తెచ్చిన డబ్బులు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేస్తా ఉండి విరాళాల కింద. ఇవన్నీ విపరీతంగా వెళ్ళిపోతాయండి. దాతృత్వానికి ఇప్పటికీ సమాజంలో లోటు లేదండి. నేను అనేక రకాల శాస్త్రాలు, గ్రంథాలు చదివిన వ్యక్తిగా చెబుతున్నా, ప్రాచీన కాలం కంటే ఇంకా ఎక్కువ దాతృత్వం ఈ మధ్యలో ఒక 25 ఏళ్లుగా పెరిగిందండి. కోటీశ్వరులైన వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు ఎలాగైనా వ్యాపారాలు చేయనండి, ఏం చేయండి, ఏదైనా ఆపద వస్తే కోట్లు దానం చేయడానికి సిద్ధంగా ఉన్న బలిచక్రవర్తులు, అపర కర్ణులు, అపర శిబి చక్రవర్తులు ఇప్పటికీ ఉన్నారండి. కానీ అవి సద్వినియోగం అవుతున్నాయా? అక్కడికి వెళ్ళేసరికి మొత్తం నొక్కే వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళు ఎవరన్నా అడిగితే ఊరికే వచ్చిందిగా, ఏంటి ఊరికే మహానతం ఎక్కడ అన్నావు అక్కడ వాళ్ళ ఎత్తి మీద. ఊరికే వచ్చి రావచ్చు, కానీ వీరు ఇచ్చేవారు సొమ్ము కాదుగా. అందుకే కబంధుల చుట్టములైన ఈ ప్రజాబంధులు చెప్పకావాలి, విపత్తులు కూడిన సంపదలు కదా కొందరు అదృష్టవంతులకు, కూడనిదేమి ధనాశ కూడిన. డబ్బు వ్యామోహం అనేది మనిషికి పట్టుకున్నాక ఇంకా ఈ పని మంచి పని చెడ్డ పని ఉండదు, అన్నీ చేస్తారండి. ఈ పని కూడదనే ఉందండి. తల్లిని చేత చంపి పారేస్తారండి ఆస్తి కోసం. చూస్తూనే ఉన్నాం. ఈ అవినీతికి ముగింపు ఎలాగా ఆలోచించండి మీరు, నేను ఆలోచిస్తాను. సర్వేశ్వరుడు దయ.